కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటించారు. గంగాధర మండలంలోని పలు గ్రామాలను సందర్శించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగాధర మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, రవాణా, విద్యా రంగాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాలు ముందుకు వెళ్లేలా పనులు చేపడతామని పేర్కొన్నారు. ఎప్పుడు వర్షాలు వచ్చినా పాపం వాళ్ళందరూ అక్కడ నుంచి ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలు, ఏ ఒక్క పేదలకు ఒక ఇల్లు కట్టించిన పాపాన పోలు. ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, ప్రతి ఇంటికి కూడా పెన్షన్ తీసుకొచ్చిన మరొక నెల 2 నెలల లోపల డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కూడా మనం ఇప్పుడు ఇవాళ ఏదైతే శంకుస్థాపన చేసుకున్నామో డిగ్రీ కాలేజ్ శంకుస్థాపన చేసుకొని వచ్చే విద్యా సంవత్సరం నుంచి మీ పిల్లలని మాటిస్తున్నాం. ఇప్పుడు నారాయణపూర్ సమస్య ఎన్నో సంవత్సరాలు ఉంది. ఎప్పుడు వర్షాలు వచ్చినా పాపం వాళ్ళందరూ అక్కడి నుంచి తీసుకొచ్చి నాకు వివేకానంద స్కూల్లో ఎక్కడో ఉండేటోళ్ళు 40 రోజులు ప్రాణాలు బిక్కుమంటూ అరచేతులు పెట్టుకొని బతికే పరిస్థితి ఉండే. వాళ్ళందరూ కూడా నేను ఎన్నికలప్పుడు చెప్పిన మీ నిర్వాసితులు ఆదుకుంటాం, దీనికి సంబంధించి 43,500 కోట్లు నిర్వాసితులకు ఇవ్వాలని చెప్పి 10 ఏళ్ల నుంచి ఎన్నిసార్లు నెత్తి నోరు ముత్తుకున్నా కూడా ఒక్క రూపాయి ఇవ్వలే. 10 ఏళ్ళలో నేను వచ్చిన 2 సంవత్సరాల ఎప్పుడు హైదరాబాద్కి అయినా ముఖ్యమంత్రి గారిని కలవడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవడం రోజు చేస్తే మొన్న 23,500 కోట్లు విడుదలైనవి. ఇంకొక 20 కోట్లు రావాలి. ఆ 20 కోట్లు కూడా వచ్చే నెల 2 నెలల లోపల ఆ 20 కోట్లు కూడా విడుదల చేయించి నిర్వాసితులు అందరినీ ఆదుకొని వాళ్ళు ఎవ్వరు కూడా ఇబ్బంది లేకుండా చేసి ఆ ప్రాజెక్టు పెంచాలి. ఆ ప్రాజెక్టు పూర్తయితే మన చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది. మీరు ఎప్పుడైనా ఆంధ్ర పోతే చూస్తారు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ అంటారు, ఎప్పుడు పచ్చగా ఉంటుంది. మన చొప్పదండి నియోజకవర్గం కూడా ఒక పచ్చగా కోనసీమ లెక్క. పోయిన ఎమ్మెల్యేలు కూడా చెప్పారు గిట్లే, కోనసీమ అని మాటలు చెప్పుదు కానీ చేతలు లేకపోయింది. కానీ మనం చేతల్లో చూపించాలి, మనం మాటలు తక్కువ మాట్లాడాలి, పని ఎక్కువ చేయాలని చెప్పి మీరు ఎంతో నమ్మకం కొద్దీ ఆ రోజు నన్ను మీ బిడ్డలాగా సోదరులాగా ఆశీర్వదించి ఆ పక్క పార్టీలో ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా నన్ను మీరు అందరు గెలిపించిన నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోను. నేను ప్రాణం ఉన్నంత వరకు చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి మీరందరూ నమ్మి నాకు ఓటేస్తారు. నేను ఖచ్చితంగా నా నమ్మకాన్ని, మీరందరి నమ్మకాన్ని, మోడల్ కాన్స్టిట్యూన్సీ ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం ఒక 5-10 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరు రాష్ట్రం అంతటా చొప్పదండి లెక్క అభివృద్ధి జరగాలని ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గ ప్రజలు అనుకునేలా చేస్తానని చెప్పి ఈ గ్రామంలో ఇంతకుముందు మా అమ్మలు అక్కలు చెప్పిండ్రు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టియాలని చెప్పి. నేను నిజానికి కూడా అప్పుడు ఎన్నికలప్పుడు చెప్పలే, కానీ ఇప్పుడు చెప్తున్నా, మీ అందరి కోరిక మేరకు ఆ గుడిని కట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. మీ అందరి ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ గంగాధరలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. రాజన్న ఎక్కడు, ఇక రాజన్న ఇంకొక నెల అయితే సర్పంచ్ అవుతాడు. మీ అందరికి గెలిపి ఆయన సర్పంచ్ అయినాక గుడి చాలా అద్భుతంగా కట్టుకుందామని చెప్పి మీ అందరికి చెప్తూ, చాలా మంచిగా కట్టుకుందాం ఆ గుడి. మీరు ఏ విధంగా జరుపుకుంటారో ఆ విధంగా గుడి కట్టి